వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. చిత్తూరు జిల్లా కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పంకు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైందని, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయాలను చూసి వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో అక్రమాలు జరిగాయని, వెన్నుపోటు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం గారికి, మండల అధ్యక్షులకు, మాజీ మండల అధ్యక్షులకు, రాష్ట్ర డైరెక్టర్లకు, కడా మెంబర్లకు, అందరికీ కూడా సీనియర్ నాయకులు అందరికీ ఆహ్వానం తెలియజేసుకుంటూ, పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి ఆహ్వానం తెలియజేసుకుంటూ, నిన్న రాష్ట్రంలో 2 సంవత్సరాల కూటమి పరిపాలనకు చేసిన ఘనతకు, సాధించిన విజయాలకు ప్రతీకగా తిరుపతిలో భారీ బహిరంగ సభ జరిగింది. ఆ భారీ బహిరంగ సభ చాలా గొప్పగా విజయవంతమైతే, అందులో ప్రధానంగా 2 సంవత్సరాల పరిపాలన నమ్మకానికి, సంక్షేమానికి, అభివృద్ధికి మారుపేరుగా ఈ 2 సంవత్సరాలు గడిస్తే, ఆ విజయాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా దీన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో, ప్రజల యొక్క ఆలోచనలు డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కుప్పం నియోజకవర్గంలో నిన్న కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది కార్యకర్తలు కలిసి ఒక చిన్న ర్యాలీగా కండక్ట్ చేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు, వేలలో చేసినట్టు చెప్పుకుంటూ, ఇంకో పక్క అభివృద్ధి అనేది జరగలేదని, వెన్నుపోటు అనేది జరిగిందని, లేని అవాకులు చవాకులు పేలుతూ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత వైసీపీ ప్రభుత్వానికి కానీ, వైసీపీ పార్టీకి కానీ, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వాళ్ళ శిష్యులు భరత్ గారు, పెద్దిరెడ్డి గారికి, వాళ్ళకి ఎవరికి కూడా అర్హత లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వెన్నుపోటుకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి గారు. పెంచి వాళ్ళ నాన్నగారిని పెంచి పోషించి ముఖ్యమంత్రిగా 2 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి ఉండి ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతూ దాదాపు 10 సంవత్సరాలు నెట్టుకొస్తున్న వ్యక్తి మీ నాయకుడైతే, ఎటువంటి అవినీతి మరకలు లేకుండా ఉన్న నాయకుడు మా పార్టీకి ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, అవినీతి గురించి మాట్లాడే అర్హత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న మీరు ర్యాలీలో వస్తూ అంబేద్కర్ గారికి పూలమాల వేశారు. అంబేద్కర్ గారు రచించింది అంబేద్కర్ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రచించింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తులు, కేవలం రాజారెడ్డి రాజ్యాంగంనే నమ్మిన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులైన మీరు, భరత్ గారు, మీరందరూ మీకు అంబేద్కర్ గారికి పూలమాల వేసే అర్హత కూడా మీ అందరికీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు మొదట అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని చదివి అంబేద్కర్ గారికి న్యాయం చేసే విధంగా ఆయన రాజ్యాంగాన్ని పాలిస్తామంటే, అనుసరిస్తామంటే అప్పుడే మీకు ఆయనకు పూలమాల వేసే ఒక గౌరవం కానీ, మీకు అధికారం కానీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా భరత్ గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భరత్ గారు అవినీతికి మూలం, అవినీతికి మారుపేరు మీ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న గత 5 సంవత్సరాలు దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, అప్పట్లో కుప్పం నియోజకవర్గంలో ఎక్కడ ఏ విషయంలో చూసినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతిమయమైపోయి, ఆఖరికి మీరు చూస్తే చదువులకు నిలయమైన యూనివర్సిటీలో కూడా ఈ గ్రానైట్ని అక్రమంగా తోటమే కాకుండా 2 లక్షలు ఇచ్చేస్తే నువ్వు విచ్చలవిడిగా ఒక నెలకు ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు అనే ఒక బంపర్ ఆఫర్ పెట్టిన పార్టీ మీ యొక్క వైకాపా పార్టీ అని చెప్పి తెలియజేస్తూ, ఆఖరికి చదువుల నిలయమైన యూనివర్సిటీని కూడా వదలకుండా దోచుకున్న పార్టీ మీది. ఆ యూనివర్సిటీలైనా కాదు, మనం ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళినా, రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళినా, ఎంఆర్ఓల్ని, సబ్ రిజిస్ట్రార్లని, పోలీసు వాళ్ళని మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఎక్కడ చూసిన అవినీతిమయం చేసి ప్రజల్ని దోచుకుని తిన్న పార్టీ ఈ వైకాపా పార్టీ, వైకాపా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇంకో మాట అన్నారు కంచాల శ్రీకాంత్. మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాం, అవాకులు చవాకులు పెళ్ళటం కాదు. మీరు నిజంగా అవినీతి జరిగిందని మీరు ఉపాధి హామీలో
హంద్రీనివా ద్వారా నిండిన చెరువుల్లో మీరు బిల్లులు చేసుకున్నామని చెప్పి చెప్తున్నారు. మరి అలాంటిది ఏమైనా ఉంటే మీరు నిరూపించాలని చెప్పి, నిరూపించలేని పక్షంలో మీరు నిక్కచ్చిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా భరత్ గారిని వాళ్ళ టీం అందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశానికి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని, అదేవిధంగా నాయకులను, పత్రికా విలేకరులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నారు. దీన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సాక్షాత్తు వాళ్ళ నాన్నగారు ఇష్టపడిన సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ, ఇంద్రమ్మని కానీ వెన్నుపోటు పొడిచిన పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా తండ్రి ఒక పక్క చనిపోయి అతని శవం కూడా దొరకని పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో తండ్రి మీద ప్రేమ అనే దానికి అర్థం లేకుండా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ, అవసరం వచ్చినప్పుడు తల్లిని చెల్లిని వాడుకొని తల్లి చెల్లి అవసరం తీరిపోయిన తర్వాత ఆస్తిలో పంపకాలు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని ఇంటి నుంచి గెంటేసి తల్లి ప్రేమకు చెల్లి ప్రేమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా సొంత చిన్నాన్నని హత్య చేయిస్తే, గొడ్డలితో హత్య చేస్తే ఆ హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలిసి వాళ్ళ వెనక ఉంటూ వాళ్ళని కాపాడుకుంటూ సొంత చిన్నాయనికి అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైకాపా పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మీరు అభివృద్ధి గురించి, అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతికి మూల విరాట్ ఎవరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్నో రకాలుగా మీరు ఆరోపణలు చేశారు, ఎన్నో రకాలుగా పేర్లు పెట్టారు, సిట్లన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎన్ని పెట్టినా ఆయన మీద ఒక్కటంటే ఒక్క అవినీతి కూడా నిరూపించలేని పరిస్థితిలో మీరుంటే 40,000 కోట్లు అవుతున్నారు. ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతున్నాం. కంచర్ల శ్రీకాంత్ గారు కానీ, ఇంకో తెలుగుదేశం నాయకుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి శిష్యులు ఎవరైనా కానీ అవినీతికి పాల్పడి ఉంటే మీరు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతున్నాం. అదే మీ ప్రభుత్వంలో అవినీతి జరగలేదని మీరు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పే సందర్భంగా మీకు సవాల్ విసురుతూ, ఒక నికాసైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు చెప్పిందే తడువుగా అన్నీ వదులుకొని ఆయన చేస్తున్న పనిని, వ్యాపారాన్ని, కుటుంబాన్ని వదులుకొని కుప్పంకి రావడమే కాకుండా ఆయన చెప్పినన్ని రోజులు నికార్సైన కార్యకర్తగా నాయకులకు అండగా ఉంటూ పనిచేసిన వ్యక్తి కంచర్ల శ్రీకాంత్ గారు. ఆయన చెప్పిందే తడుగా ఈరోజు ఈ నియోజకవర్గాన్ని వదిలి ఇంకో బాధ్యతను తీసుకున్న ఒక మంచి కార్యకర్త తెలుగుదేశం పార్టీలో కంచర్ల శ్రీకాంత్ గారు. కేవలం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఏమిస్తే దాన్ని పాటించే వాళ్ళు మాత్రమే ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటారు. కంచర్ల శ్రీకాంత్ గారు కావచ్చు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం గారు కావచ్చు, లేక ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా నికార్స్ అయిన తెలుగుదేశం కార్యకర్త. అధినాయకుడు ఏం చెప్తే అది పాటించే కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, భరత్ గారికి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను. అనవసరమైన ప్రలాపనలకు పోతే, అనవసరమైనగా మీరు ఏదంటే అది మాట్లాడితే మీకు తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చేసిన అవినీతి, మీరు కానీ, మీ యొక్క రెస్కో చైర్మన్ గారు కానీ, ఇంకోరు కానీ, హెచ్ఎం మురుగేష్ గారు కానీ, ఎవరు ఏ అవినీతికి పాల్పడ్డారో ఆ చిట్టా అంతా మా దగ్గర ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. అతి త్వరలో మీరు చేసిన అవినీతికి మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం అతి తొందరలో వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, శ్రీకాంత్ గారు ఇక్కడ లేరు కదా అని చెప్పి మీరు అవాకులు చవాకులు పేలటం కాదు. ఇక్కడున్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మీ యొక్క భరతం పడతారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి 45 సంవత్సరాలుగా ఈ అపోజిషన్ పార్టీని ఎదుర్కొంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత గట్టిగా చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా ఆయన ఆధ్వర్యంలో ఇంత గొప్పగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఇక్కడ ఉన్నారు. కాబట్టి రాబోయే తరతరాలకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కానీ, ఇక్కడున్న నాయకులకు కానీ ఎటువంటి కొదవ లేదు. నికార్సైన తెలుగుదేశం, నిజాయితీ కలిగిన